మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మ్యాథ్స్ ఫౌండేషన్ కోర్సులో భాగంగా సర్డ్స్ నుంచి ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సింప్లిఫైడ్ క్యూబ్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 6 రూట్ ఆఫ్ 6 హోల్ బై 6 రూట్ ఆఫ్ 3 ఇంటూ 6 రూట్ ఆఫ్ 8. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం దీనిలో న్యూమరేటర్ తీసుకుందాం. న్యూమరేటర్ తీసుకుంటే చూడండి, అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 6 రూట్ ఆఫ్ 6. ఇక్కడ చూడండి 6 రూట్ ఆఫ్ 6 ఉంది కదా, దీన్ని కూడా 6th రూట్ కింద రాసుకుందాం. అంటే 6 అవ్వాలంటే ఏం చేయాలి మనం? 3 ఇంటూ 2 రూట్ ఆఫ్, ఇక్కడ 2తో చేసాం కాబట్టి స్క్వేర్లో 2తో చేయాలి, ఇంటూ 6th రూట్ ఆఫ్ 6. దీన్ని మనం ఏ ఫార్ములా బేస్ చేసేది అంటే, ఇక్కడ మీకు ఫార్ములా ఇస్తాను చూడండి. nth రూట్ ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ n రూట్ ఆఫ్ p పవర్ n. ఇక్కడ దేంతో అయితే మల్టిప్లికేషన్ చేస్తామో అక్కడ దాని పవర్ కింద రాయాలి. ఈ ఫార్ములా బేస్ చేసుకుని మనం ఆ పై స్టెప్ రాసామన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి, అప్పుడు ఏమవుతుంది? 6th రూట్ ఆఫ్ 4 ఇంటూ 6th రూట్ ఆఫ్ 6. ఫైనల్గా ఏమవుతుంది? 6 రూట్ ఆఫ్ 4 ఇంటూ 6 రూట్ ఆఫ్ 6 అంటే 6th రూట్ ఆఫ్ 24 అవుతుంది. మనం దీన్ని ఎలా రాస్తున్నాం? nth రూట్ ఆఫ్ a ఇంటూ nth రూట్ ఆఫ్ b ఏమని రాయొచ్చు? nth రూట్ ఆఫ్ ab కింద మనం రాయొచ్చు. ఈ ఫార్ములా బేస్ చేసుకుని 5 స్టెప్స్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, డినామినేటర్ తీసుకున్నాం. డినామినేటర్లో 6th రూట్ ఆఫ్ 3 ఇంటూ 6th రూట్ ఆఫ్ 8 సేమ్ ఉన్నాయి కదా, అంటే 6th రూట్ ఆఫ్ ఏమవుతుంది? 24 అవుతుంది. ఇక్కడ చూడండి, ఫైనల్గా మనకి న్యూమరేటర్ ఏమొచ్చింది? 6th రూట్ ఆఫ్ 24 బై డినామినేటర్ కూడా 6th రూట్ ఆఫ్ 24 అయింది. ఫైనల్గా మనకి ఏమొస్తుంది? ఆన్సర్ 1 వస్తుంది. ఓకేనా? ఈ క్వశ్చన్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.